ఎవడు మిమ్మల్ని నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నాడని నమ్మాలంటే మీరెంతైతే తిరిగారో అంతకు 10 అంతలు తిరిగినా కూడా అమ్మో. ఎందుకంటే మీరు జనంలో ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. మీరు వస్తే ఏమవుద్దని భయపడతారు. ఇంకా ఇది మాత్రం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రి గారు. ఇదైతే నిజం. ప్రజలు మనకిచ్చే గౌరవం అలాగే ఉంటుంది, మనకి పీకేసే గాలి కూడా అలాగే ఉంటుంది టైర్లోంచి. అంత దారుణంగా బరస్ట్ చేస్తారు మనల్ని. ఓకే. సో బీ అలర్ట్ అండి, అది నేను చెప్పేది. మంత్రి రోజా గారు, టూరిజం మంత్రి గారు మర్చిపోయా, రోజా గారు చేసినటువంటి విధ్వంసం. లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ఒకటే లెటర్ పైన 20 మంది దర్శనాలు ఉంటాయి, ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. పాపం పండుద్దండి. నేను అంటున్నాను, మనకి ఓకే లీగల్గా మీకు ఇచ్చిన వాటిని వాడుకోవటం తప్పులేదు, అంతేకాని ఇదేంటి వేణు దారుణం అయ్యా బాబోయ్. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కొక్కడు ఇష్టం వచ్చిన రీతిలో తెలిసి తెలియకుండా ఏదోటి ముందు నెట్టేస్తే విషయం చిమ్మేస్తే ఇది ఫిక్స్ అయిపోతున్నా. రోజు చెప్తుంటే ఫస్ట్ వీళ్ళకి బ్రేకులు పడాలి, లీగల్గా వీళ్ళకి బ్రేకులు పడాలా. ఈ లేనిపోయిన ప్రాపగండా చేసేవాళ్ళు ఉంటారు చూసావా, ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ, ఈవెన్ శివాజీ అయినా సరే బ్రేకులు పడాలి. ప్రాపగండా చేసినప్పుడు దీనికి కావాల్సిందే, లేకపోతే అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చుంటే నాకేం ఒరిగిద్ది సార్? జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లో కూర్చుంటే మీకేం ఒరిగిద్ది? కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అది ఎవరు తప్పు చేసినా సరే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనమే. వాళ్ళు 5 ఏళ్లకోసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి పోలవరం పరిస్థితి అంత చాలా బాధేస్తూ ఉంది వేణు, నిజంగా చెప్తున్నాను కదా. నేను అనుకున్నాను ఈ 2 yearsలో వచ్చేస్తుంది, నెక్స్ట్ ఇది ఈ ఇయర్ ఎట్లా ఈ సీజన్ కుదరదు, వాటర్ పైనుంచి వస్తూ ఉంది, అది వర్షాలు మొదలైనవి అంటే ఇంకా అసలు ఆపలేము దాన్ని. నిజం చెప్తున్నా కదా, గోదావరికి ఎంత కెపాసిటీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ని 5 నిమిషాల్లో ముంచేయగలదు తలుచుకుంటే, అంత కెపాసిటీ ఉంది. కాపట్ట మీద కొట్టుపోయింది 20,000 కోట్లు, అది అసలు మొత్తం ఏమీ లేదబ్బా. ఆ ఒట్టి మనకు కనపడుతుంది, కనపడుతుంది, అది మాత్రమే ఉంది ఇప్పుడు అక్కడ. దాన్ని ఎలా వాళ్ళకి అంటే నిపుణులు కూడా అర్థం కాక అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి పిలిపించాలని చూస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు డ్యామేజ్ చేస్తుంటే ఆయన ఆ రోజే మీరు ఇది దుర్మార్గుడు ఇలా చేసిపోయాడని చెప్పి ఆ రోజు మీరు బయట పెట్టేవాళ్ళు కదా, పెట్టాలి కదా. కేంద్రం లెటర్లు రాసింది కదా, రే వద్దురా బాబు రివర్స్ స్టాండింగ్ బతిలాడుకుందని చెప్తున్నారు కదా. అవును. ఇంకా కూడా ప్రజల్ని దారి తప్పించాలని చూస్తున్నారంటే వీళ్ళు అసలు ఏం మనుషులు? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ విషయం చిమ్ముతున్న వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టండి. వాళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు, ప్రజల ముందు నిలబెట్టి నిజాలు చెప్పించండి వాళ్ళతోటి. అది ఎక్కడున్నా సరే, బయట దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళకి డైరెక్ట్గా లెటర్లు రాసి వాళ్ళ గవర్నమెంట్లకి ఇలా ఉండి. ఎంతమంది ఉన్నారు సార్? ఉంటారు, 3-4 ఎక్కువ లేరు పాపం. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, విచ్చలవిడితనానికి పోతే మాత్రం అభిమానం అనేది పక్కన పెట్టి రాష్ట్రం ముఖ్యం. ఖచ్చితంగా వీళ్ళకి ఒక సొల్యూషన్ కనుక్కోవాల్సిందే, ఖచ్చితంగా కనుక్కోవాల్సింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో ఎలా వర్కౌట్ అయిందంటారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అందులో ఉన్న ఒక 5-6 అంశాలు మాత్రం దుర్మార్గమైనవి. సో అది వస్తే మాత్రం, అదే పద్ధతిలో వస్తే మాత్రం, ఈ 5 ఏళ్ళలో ఆయన ఉంటే మాత్రం అమ్మో అంటే సివిల్ వార్ వచ్చేది, జనాలు తిరగబడేవాళ్ళు ఉంటారు. నా భూమి పోతుందండి, చిన్న గణంకాడ కొట్టుకుంటారుగా. అవును వేణు, గట్టు దగ్గర చిన్నది ఒక 4 అంగుళాలు అవతల జరిగిందంటేనే ట్రాక్టర్ వెళ్ళి దున్నినా నా గట్టు ఎందుకు దున్నావు నువ్వు? ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. భూమి అంటే రైతుకి అంత ప్రీతి, దాన్ని నువ్వు పాపం ఆయన ఇంటెన్షన్ ఉందో లేదో తెలియదు, కానీ చట్టం చేయటం తప్పు. దానికి హైదరాబాద్లో కూర్చున్న ఒక వర్గం జర్నలిస్టులు, ఒక కులపు జర్నలిస్టులు అమ్మో చాలా అసలు ఇప్పటికి కూడా మారలా. వయసు ఉడికిపోయిన చచ్చేటప్పుడు కూడా ఇలాగే మాడతారేమో. మరి ఏంటి వాళ్ళకి అడ్డుకట్ట ఏంటి పరిస్థితి? అడ్డుకట్ట దేవుడు ఉన్నాడుగా. ఇప్పుడు నిజంగా మాట్లాడాల్సి వస్తుంది, నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. దానికి అక్కడ కూడా లేదు, ఓకే పర్వాలేదులే కానీ అని సన్నాయి నొక్కులు ఉంటాయి, ఆయన నొక్కుతూ ఉంటారు. ఇంకో జర్నలిస్ట్ ఉన్నాడు విజయవాడలో, అతని పోలవరం గురించి మాట్లాడలా. ఆడు బెళ్ళేసుకున్న జర్నలిస్టే, బెళ్ళేసుకొని మొన్నటిదాకా వైసీపీని భజన చేసి ఇప్పుడు కూడా అతను అనుకుంటున్నాడు నేను వైఎం మీడియాగా వెళ్తూ వీళ్ళని విమర్శిస్తూ ఉంటాను, ఏమున్నా లేకపోయినా అని అనుకున్నారు. తంతారు ప్రజలు, గుర్తుపెట్టుకో, ఎదవేషాలు మాని
యూట్యూబ్ వెధవేషాలు మానేస్తే ఉమ్. తొందరలో ఐటీ వాళ్ళు కూడా వస్తారు, జాగ్రత్త. ఉమ్. అది